రానున్న రోజుల్లో రఘునందన్ రావును ఏ స్థాయిలో చూడొచ్చు తెలంగాణ ప్రజలు? మెదక్ బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు ప్రస్తుతం తెలంగాణ ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు, వెనుకబడ్డ మెదక్ జిల్లాకి రావాల్సినటువంటి నవోదయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఇంకా మెడికల్ కాలేజ్ ఆగిపోయింది అన్నప్పుడు మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడడం, ఇట్లా ముందు నా పార్లమెంట్ ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత మిగతా విషయాలు. ఇందిరాగాంధీ గెలిచినప్పటి నుంచి రాలేదు రైల్వే లైన్, నరేంద్ర మోడీ గారు గెలిచినాక మెదక్కి వచ్చింది, సిద్దిపేటకు వచ్చింది, గజ్వేల్కి వచ్చింది. అట్లా ప్రాథమికంగా మాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయం లోపల, కేంద్రం నుంచి వచ్చేటువంటి సంస్థల విషయం లోపల 100% కొట్లాడతాం. వాటి అభివృద్ధి కోసమే పనిచేస్తాం. ఇప్పుడు తెల్లాపూర్లో ఒక చిన్న రైల్వే అండర్ పాస్ కావాలి, తెల్లాపూర్లో రైల్వే ప్లాట్ఫామ్ మీకెళ్ళి ఒక బ్రిడ్జ్ కావాలి, తెల్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి, మెట్రోని మియాపూర్ దగ్గర నుంచి మెట్రోని సంగారెడ్డి దాకా ఎక్స్టెన్షన్ తీసుకుపోవాలి. దాంట్లో ముందు పటాన్చెరు దాకా 14.5 కిలోమీటర్లు సాధించుకోగలిగినాం. ఇట్లా బిహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి చౌరస్తా దాకా 6 లైన్ రోడ్ నడుస్తూ ఉంది. సో బేసికల్గా బ్రాడ్గా మనం ఆలోచించాల్సింది. ఇంకొక రోడ్ ఉంది నర్సాపూర్ రోడ్, అది జాతీయ రహదారి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాతనే చేసిండ్రు. కానీ దురదృష్టం ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు 2 వే ఉన్నటువంటి దీన్ని రేపు 4 లైన్ చేసి మధ్యలో డివైడర్లు పెట్టి ప్రమాదాలు తగ్గించడానికి చేయాలి. ఇవి ఒక ఎంపీ భారత ప్రభుత్వం నుంచి తన పరిధిలోకి తెచ్చుకోవడానికి ఉన్నటువంటి అంశాలు. ఒక నవోదయ, ఒక కేంద్రీయ విద్యాలయం, ఇట్లాంటి వాటికి అన్నిటి కోసం కొట్లాడుతూనే వస్తూ ఉంది. రైట్, ఓకే. అంటే మీరు దాదాపు ఇప్పుడు గెలిచి కూడా సంవత్సరం దగ్గరకు వస్తూ ఉన్నారు, 8 నెలలు. రైట్, మీరు ఏం చేసిరు మెదక్ ప్రజలకు అనంటే ఏం చెప్తారు? ఇప్పుడు పటాన్చెరుని మెట్రో ఎక్స్టెన్షన్ పటాన్చెరుకి మియాపూర్ నుంచి పటాన్చెరు దాకా టీఆర్ఎస్ అధికారంలో ఉంది. గల్లీలో మంత్రులు వాళ్ళే, పటాన్చెరు ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, మెదక్ ఎంపీ టీఆర్ఎస్ఏ, మంత్రి హరీష్ రావు గారు ఇదే జిల్లా, ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా. అయినా మెట్రో ఎక్స్టెన్షన్ మియాపూర్ నుంచి పటాన్చెరు దాకా తీసుకురావడం వాళ్ళకి చేత కాలేదు. ఇలా నేను గెలిచి మీరు అడిగిన 8 నెలలు కాలేదు. ఎంపీ అంటే మెట్రో పక్కా అన్నారు, అదే మెట్రోని పక్కా చేసి తీసుకొచ్చినాం కదా ఇలా. సో దిస్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్. ఇకపోతే ఇక్కడ కొల్లూరు అని ఒక ఎగ్జిట్ తీసుకుంటారు మీరు, రింగ్ రోడ్ కట్టి 10 ఏళ్ళు అవుతుంది క్రాంతి గారు. మళ్ళీ అదే చెప్తా ఉన్నాను నేను. పటాన్చెరు ఎమ్మెల్యే టీఆర్ఎస్, మెదక్ ఎంపీ టీఆర్ఎస్, మంత్రి టీఆర్ఎస్, ముఖ్యమంత్రి టీఆర్ఎస్. రింగ్ రోడ్ మొత్తం పూర్తి అవుతుంది, రోజు 2 కోట్లు టోల్ వసూలు చేస్తారు. కానీ కొల్లూరు కాడ ఒక చిన్న సర్వీస్ రోడ్ పూర్తి చేయలేదు. కొల్లూరు కాడ దిగేతందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అడ్జసెంట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ నెంబర్ 1 అయితే కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2. ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర ఎక్కి దిగేందుకు 2 రైల్వే బ్రిడ్జిలు, 2 బ్రిడ్జిలు అవసరం ఉన్నాయి, కట్టియలేదు. ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత పోయి రైల్వే డిపార్ట్మెంట్లో కూర్చుంటే ఇప్పుడు ఫిబ్రవరి కల్లా రైల్వే బ్రిడ్జెస్ 2 కంప్లీట్ చేయబోతా ఉన్నాం. సర్వీస్ రోడ్ కనెక్టివిటీ మీకు చాలా చిన్నగా కనబడుతుండొచ్చు, 10 ఏళ్ళలో చేయలేదు మీరు అంటున్నా. ప్రాబ్లం ఏందో తెలుసా క్రాంతి? 2.37 ఎకర్స్ భూమిని అక్కడ ఎక్వైర్ చేయాలి. 2 ఎకరాల 37 గుంటల భూమిని ఎక్వైర్ చేయడానికి 10 ఏళ్ళు తీసుకొని వదిలేసిన కొల్లూరు ఎగ్జిట్ ని మేము చేస్తున్నాం. 1 ఇయర్ లోపల దానికి ఒక రూపం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. చూడడానికి చాలా చిన్నగా కనబడుతుండొచ్చు, మీరు ఒకసారి పోయి చూడండి. పొద్దున సాయంత్రం ఆఫీస్కి పోయేటప్పుడు, ఆఫీస్ దిగేటప్పుడు ఎన్ని కాలనీలు వచ్చినాయి తెల్లాపూర్ మున్సిపాలిటీలో. దగ్గర 70-80 కొత్త కాలనీలు వచ్చినాయి. రింగ్ రోడ్ ఎక్కి దిగేందుకు వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది చూడు. ఇవి కదా మీరు ఆలోచించాల్సింది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తెల్లాపూర్లో సాయిబాబా గుడి అని ఒకటి ఉంటుంది, సాయిబాబా గుడి నుంచి బిహెచ్ఎల్ పోవాలి. వెనకటికి ఎప్పుడో రైల్ లైన్ వేసినప్పుడు కిందికెళ్ళి నీళ్లు పోయేందుకు ఒక అండర్ పాస్ కట్టారు. క్రాంతి ఇలా గా అండర్ పాస్లకి వెళ్ళి జనం పోతారు. 1970లో కట్టిన అండర్ పాస్ కిందికెళ్ళి జనం పోతారు. కింద ఒక బండి పోతే ఇంకో బండి పోదు, ఒక బస్సు పోతే కరెక్ట్ గోడలు దాకేంత స్ట్రిక్ట్గా ఉంటారు అండర్ పాస్. అది ఒక కొత్త అండర్ పాస్ కట్టియలేకపోయినరు. ఇలా కొత్త అండర్ పాస్ కోసం నేను 3 సార్లు ఇప్పటికి రైల్వే మంత్రిని కలిసిన, రేపు మాపు మొదలు పెట్టిస్తా. చేగుంట దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, చేగుంట నుంచి మెదక్ పోతుంటే రైల్ ప్లాట్ఫామ్, మీరు ఎప్పుడైనా పోన్రి, గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు మేము 50% ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం 50% చేయాలంటే వాళ్ళు జీవో ఇచ్చిర్రు 2016లో. ఇవాళ దాకా రాష్ట్ర ప్రభుత్వం 50% డబ్బులు ఇవ్వలేదు. నేను గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లెటర్ రాస్తే డిప్యూటీ సీఎం గారు ఒక ఉత్తరం రిటర్న్ రాసిర్రు, రైల్వే ప్రాజెక్టుల కాడ బ్రిడ్జిలు కట్టేందుకు మా దగ్గర పైసలు లేవు, మొత్తం కేంద్రమే చేసుకోమనురు అన్నాడు. మళ్ళీ ఇలా చేగుంట దగ్గర 100% కేంద్ర ప్రభుత్వం నిధులతో మొన్ననే బ్రిడ్జ్ మంజూరు చేయించిన లాస్ట్ సమావేశంలో. ఇప్పుడు టెండర్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతా ఉంది. నీకు ప్రజల మౌలిక వసతులలో, జీవన విధానంలో, ప్రయాణంలో ఎక్కడ ఏది అవసరం ఉందనేది చూసి చేయాలి తప్ప నేను ఇది చేసినా అది చేసినా నేను గొప్పలు చెప్పుకుంటలేదు. పెండింగ్ ఇష్యూస్ ని స్ట్రేట్ గా అడ్రస్ చేస్తున్నాం. 1కి 4 సార్లు పోతా ఉన్నాం. హెచ్ఎండిఏ కమిషనర్ దగ్గరికి పోయినాం, మెట్రో సిఎండి దగ్గరికి పోయినాం, ఎవరి దగ్గరికి పోయి మన సమస్యలు చెప్తలేం. ఆగిపోయిన ఫైల్ అన్నింటినీ మళ్ళీ కదిలిస్తా ఉన్నాం. రేడియల్ రోడ్లు సరిగా కంప్లీట్ కాలేదు, మరి రింగ్ రోడ్ల చుట్టూ రేడియల్ రోడ్ల కోసం పోయి కలుస్తా ఉన్నాం. ఇది మీకు ఆ నియోజకవర్గం మీద ఉన్నటువంటి అవగాహనతో మనం ముందుకు పోతున్నటువంటి అంశం. రేపు ఓఆర్ఆర్ నుంచి మెదక్కి వయా నర్సాపూర్ పోయే రోడ్ని డివైడర్ పెట్టి 4 లైన్ రోడ్ చేయమని అడుగుతున్నాం. మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి దాకా పోయే రోడ్డుని అది దానికి కూడా డివైడర్ పెట్టి దాన్ని 4 లైన్స్ నేషనల్ హైవే చేయమని అడుగుతున్నాం. ఇది బ్రాడర్ కాన్సెప్ట్. ఇంకో 10 సంవత్సరాల తర్వాత నీ నియోజకవర్గానికి ఏం అవసరం అనేది ఇప్పుడు ఇన్ఫ్రా కోసం మాట్లాడుతూ ఉన్నాం, చేస్తా ఉన్నాం.